ఆదివాసులు ఏమంటారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గోవులను కాసిండు, పశువులను కాసిండు. పశువులను కాసిండు వీరుడు అవుతాడా, రాజు అవుతాడా? 300 యుద్ధాలు చేసి ఈ రాజ్యానికి రాజు అయ్యాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇక్కడ ఆయన మహారాష్ట్రలో మరాఠీ కులం, ఇక్కడ చేస్తే రెడ్లు వ్యవసాయం చేసే కులం కావచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 300 యుద్ధాలు చేసి రాజు అయితే, రాజు అయినాక ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి. అందరినీ ప్రజలు పిలుస్తాడు. పిలిచి నేను ముఖ్యమంత్రిగా రాజుగా పదవి ప్రమాణ స్వీకారం చేయాలని బ్రాహ్మణులు పిలుస్తాడు. బ్రాహ్మణులు వచ్చి ఏమంటారు, అయ్యా నువ్వు శూద్రువి, నువ్వు వ్యవసాయం చేసే కులపొడివి, నువ్వు బీసీవి, మా బ్రాహ్మణ ధర్మ గ్రంథం ప్రకారము బ్రాహ్మణులే పరిపాలించాలి దేశాన్ని, లేదా మారోడినే పరిపాలించాలి, శత్రులే పరిపాలించాలి. మీ రెడ్లు, మీ బీసీలు, మీ ఎస్సీలు పరిపాలన చేయడానికి అర్హులు కారు, మేము మంత్రాలు చేయమంటే అయినా ఆ రోజులలో ఒక కింటల్ బంగారం ఇచ్చి బాబురావు రాసిపోతాడు. మంత్రాలు చేస్తున్న క్రమంలో శివాజీ మహారాజ్ తిలకం పెట్టడానికి చేతితో తిలకం పెట్టాడు. కాళ్ళ పొట్ర వేలుకు ఇనుప ఉంగరం తీసుకొని కాళ్ళ పొట్ర వేలుతో పొట్టు పెట్టాడు, నువ్వు సూతుడు అని. అప్పుడు శివాజీ మహారాజ్ తన రాజ్యంలో బ్యూరోక్రసీలో కలెక్టర్లను, మంత్రులను అంతా బ్రాహ్మణులను తీసేసి బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, రెడ్లను అంతా పెడతాడు. తన రాజ్యంలో మంత్రులుగా, కలెక్టర్లుగా, ఎస్సీలుగా అంతా మూలవాసులతోనే పెడతాడు. అప్పుడు బ్రాహ్మణులు ఈ శివాజీ మహారాజ్ మమ్మల్ని IAS, IPS మంత్రులు తీసేసిండు, శివాజీ మహారాజ్ హత్య చేయాలి, చంపారు. పాపం ఆ రోజుల్లో మనలో చదువుకులు తక్కువ. ఆ శివాజీ మహారాజ్ రాజా దగ్గర గడ్డం విషయాలు చాలా పౌరుషం కలిగిన వీరుడు. యుద్ధం 300 యుద్ధం తల్లి గైడెన్స్ లో యుద్ధం చేస్తే బాబునే శివాజీ మహారాజ్ ఎవడైనా పారిపోవాలి ఆయన యుద్ధంలో వస్తున్నాడే. ఆ శివాజీ మహారాజ్ చంపాలని ప్రయత్నం చేస్తారు. ఆయన దగ్గర ఒక పిఏ ఉంటాడు. ఆయన పిఏ పేరు భాస్కర కులకర్ణి. శివాజీ మహారాజ్ వెనుకకెళ్ళి చాకుతో పొడుస్తాడు. చాకుతో పొడిస్తే శివాజీ మహారాజ్ దగ్గర 60 కిలోల తర్వాలు ఉంటుంది. ఇట్లా తిప్పితే ఆ బాబురోడి భాస్కర కులకర్ణి తెలంగాణ. ఆ తర్వాత ముస్లింలు, బీసీలు అందరూ కలిసి ఆయనకు హాస్పిటల్తో బతికిస్తారు. ఆ తర్వాత మళ్ళీ చంపాలంటారు. చంపాలని బ్రాహ్మణులు 46 మంది బ్రాహ్మణులు మళ్ళీ ఎట్లా చంపాలబ్బా? ఈ బ్రాహ్మణులు పోయి మొఘల్ చక్రవర్తి ఆగ్రా, ఢిల్లీకి పోయి ఔరంగజేబులు కలుస్తారు. ఏమని, అయ్యా ఔరంగజేబు నువ్వు విదేశీలే, మేము విదేశస్తులం, ఇద్దరం భాయ్ భాయ్, మేము ముందు వచ్చినాం, నువ్వు తర్వాత వచ్చినావు. ఇగో శివాజీ మహారాజ్ బ్రాహ్మణులంతా తీసేసిండు ఉద్యోగాల నుంచి. ఆయన హత్య చేయాలని కుటుంబంతో బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒక రోజు రాత్రి సీక్రెట్ గా మీటింగ్ పెడతారు 46 మంది. ఇట్లనే రాత్రి ఇట్లా ఏమని ఈ శివాజీ మహారాజ్ చంపారు. ఎట్లా చంపాలి? ఒప్పో చాలా డేంజరు, యుద్ధ వీరుడు. ముందే మనం భాస్కర కులకర్ణిని ఆయన పిఏతో హత్య చేస్తే పసిగట్టాడు, తలకాయ కొట్టేసాడు. కాబట్టి ఎట్లా చంపాలి అని ప్లాన్ చేస్తారు. అన్నంలో విషయం పెట్టి ఆ ఇంట్లో వంట చేసిన వాళ్ళు బాబురావు ఉంటారు. బాబురావులు 46 మంది సీక్రెట్ గా కుట్రపన్ని అన్నంలో విషయం పెట్టి శివాజీ మహారాజ్ చంపిన తర్వాత 42 రోజుల వరకు ఆయన కొడుకున్నాడు. కానీ సామాజీ మహారాజ్ చాలా డేంజర్. సామాజీ మహారాజ్ పేరు చెప్తే పొట్టోడే, గట్టికుడే. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సామాజీ మహారాజ్ కు 42 రోజులు తెలుస్తారు. ఎవరి మీ తండ్రి చనిపోయాడని. అరే నీ అమ్మ ఎవరైనా మన ఇంట్లో చనిపోతే తెల్లారే తెలుస్తుంది, 3 రోజులు తెలుస్తుంది. కానీ శివాజీ మహారాజ్ బాబురావు చంపి 42 రోజులు దాచి తప్పకుండా 42 రోజుల వార్త శివాజీ సామాజీ మహారాజ్ కొడుకు చెవులో పడుతుంది. ఆ సామాజీ మహారాజ్ ఏం చేస్తాడో తెలుసా? మన ఊర్లో ఇద్దరు కొట్లాడుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవడు తప్పు ఎవడు ఒప్పో తెలుస్తారు. సామాజీ మహారాజ్ ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి మా తండ్రిని 46 మంది బ్రాహ్మణులు ఒక రహస్యంగా ఒక ఇంట్లో మీటింగ్ పెట్టి అన్నంలో విషయం పెట్టి చంపేసి తేలిపోతుంది. ఎంక్వైరీలో తేలిపోతే ఆ సాంబాజీ మహారాజ్ ఏం చేస్తాడు తెలుసా? 46 మంది బ్రాహ్మణులు పట్టుకొస్తాడు. ఇట్లా పండ పెడతారు. పండ పెట్టి 7 కాళ్ళతో తొక్కించి హత్య చేస్తాడు, చంపేస్తాడు, శిక్ష పెడతాడు 7 కాళ్ళతో. అంటే శివాజీ మహారాజ్
ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు? ఈ దేశం మనది, ఈ భూమి పుత్రులు మనము. మన రాజును హత్య చేసింది ఎవరు? శివాజీ మహారాజు. బ్రాహ్మణులు. పోనీ బ్రాహ్మణులు బీసీలు ఎంత తింటారా? బీసీలు గొల్లకురువులు, ముదిరాజు, తెలుగు, రెడ్డి ఇంట్లో కూడా పెళ్లికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో భోజనం చేయడు బాగున్నాడు. రెడ్లకు తెలుసో తెలియదు, ఇది గౌడ్లకు తెలుసో తెలియదు, ముదిరాజు సోదరులకు తెలుసో తెలియదు. మన ఇంట్లో పెళ్లికి వస్తాడు, 5,000 కట్ట తీసుకుంటాడు. పప్పు, బెల్లం, కుడుక అన్ని జమ చేస్తాడు. కానీ మన ఇంట్లో భోజనం చేయడు. తర్వాత బాబులో ఎందుకు డేంజర్ చెప్తా, ఇంకా చెప్తా చూడు. మన ఇంట్లో పెళ్లి, మన ఇంట్లో పెళ్లి అవుతుందమ్మా. మీకందరికి పెళ్లి. మా అక్క, మా భార్య, మా చెల్లెళ్ళు, మా బిడ్డలు కూడా ఉన్నారు. మీరు చెప్పింది ఓపిక వినండి. మన ఇంట్లో పెళ్లి అయితే బాబులోడు వస్తాడు. వచ్చి గంట సేపు మంత్రాలు చదువుతాడు. ఏం భాష అది? ఏం భాష అమ్మా? తెలుగా? మన భాషలో మాట్లాడతారా బాబులోడు? మంత్రాలు హిందీలో మాట్లాడతారా? ఇంగ్లీష్ లో మాట్లాడతారా? మాట్లాడు. ఏం భాష? సంస్కృతం, దళాల్ భాష, దొంగ భాష. ఎందుకు తెలుగులో చదవరు? తెలుగులో చదివితే అర్థమవుతుంది.